అనారోగ్యం ఒకటే కానీ చికిత్స ఒకేలా లేదు. బాధ ఒకటే కానీ ఆసుపత్రి గుమ్మం అందరికీ ఒకేలా తెరుచుకోవడం లేదు. శరీరం ఇచ్చే సంకేతాలు ఒకటే కానీ వాటికి లభించే వైద్యం మాత్రం లింగాన్ని బట్టి మారుతుంది. ఇండియాలో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆసుపత్రి పడకలపై కనిపించేది మాత్రం ఎక్కువగా పురుషులే. దేశ ఆరోగ్య వ్యవస్థలో దాగి ఉన్న లింగ వివక్షకు అద్దం పట్టేలా కొన్ని లెక్కలు బయటకొచ్చాయి. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన హెల్త్ సర్వే చూస్తే భారత్లో మహిళల పట్ల ఉన్న వివక్ష ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ జాతీయ గణాంకాల కార్యాలయం నిర్వహించిన హౌస్ హోల్డ్ సోషల్ కన్ఫెషన్ హెల్త్ సర్వే 2025 ప్రకారం దేశవ్యాప్తంగా మహిళల్లో 14.4% మంది తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో పురుషుల్లో ఈ సంఖ్య 11.8% మాత్రమే ఉంది. అంటే ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 14 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వారు స్వయంగా చెప్పారు. అయితే ఆసుపత్రిలో చేరికల విషయానికి వస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పురుషుల ఆసుపత్రి చేరిక రేటు 3% ఉండగా మహిళల్లో అది 2.8% మాత్రమే నమోదైంది. అయితే అనారోగ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు ఆసుపత్రి సేవలను తక్కువగా వినియోగించుకున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. గ్రామాల్లో పురుషుల ఆసుపత్రి చేరిక రేటు 2.9% ఉండగా మహిళల్లో అది 2.6% నమోదైంది. పట్టణాలలో వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా డిఫరెన్స్ పూర్తిగా తగ్గలేదు. పట్టణాల్లో పురుషుల చేరిక రేటు 3.3% ఉండగా మహిళల్లో 3.2% ఉంది. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రి చేరిక రేటు 2.7% ఉండగా పట్టణాల్లో అది 3.2% నమోదైంది. వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల లభ్యత, రవాణా సౌకర్యాలు పట్టణాల్లో మెరుగ్గా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా సర్వే చెబుతుంది. ఈ లెక్కలు చూస్తే మహిళల వైద్య అవసరాలు పూర్తిగా తీరడం లేదనే విషయం అర్థమవుతుంది. అనారోగ్యం ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకపోవడం, సరైన సమయంలో వైద్యుని సంప్రదించుకోకపోవడం, వ్యాధిని నిర్ధారించడంలో ఆలస్యం కావడం లేదా చికిత్స పూర్తి స్థాయిలో అందకపోవడం లాంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని సర్వే విశ్లేషించింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిమితులు, సామాజిక పరిస్థితులు, ఆరోగ్యంపై నిర్లక్ష్యం లాంటి అనేక కారణాలు దీనికి దోహదపడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. వయస్సు ఆధారంగా చూస్తే 60 ఏళ్లు దాటిన వారిలో ఈ గ్యాప్ మరింత స్పష్టంగా కనిపించింది. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషుల్లో ఆసుపత్రి చేరిక రేటు 9.3% ఉండగా అదే వయసు మహిళల్లో కేవలం 6.9% మాత్రమే నమోదైంది. కుటుంబ సభ్యుల ప్రాధాన్యత, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవడం లాంటి కారణాలు దీనికి కారణమై ఉండొచ్చు. మరోవైపు 45 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న పురుషులు, మహిళల్లో ఆసుపత్రి చేరిక రేటు సమానంగా 4.2% నమోదవడం కూడా ఆసక్తికర అంశంగా నిలిచింది. ఆసుపత్రిలో చేరడానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే 60 ఏళ్లు దాటిన వారిలో గుండె సంబంధిత వ్యాధులే మొదటి స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్లు, కంటి సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక మానసిక నరాల సంబంధిత వ్యాధులు దాదాపు అన్ని వయసుల వారిలో ఆసుపత్రి చేరడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచాయి. ముఖ్యంగా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో కూడా మానసిక ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని సర్వే హెచ్చరిస్తుంది. ఈ సర్వే మరో కీలక అంశాన్ని కూడా బయటపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రులే ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 58% మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఎంచుకుంటున్నారు. పట్టణాల్లో ఈ సంఖ్య 65%కి చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజల నమ్మకం ఇంకా ప్రైవేట్ రంగం పైన ఎక్కువగా ఉంది. అయితే ఈ నిర్ణయం కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి ఆసుపత్రి చికిత్స కోసం కుటుంబం సగటు 6,631 రూపాయలు ఖర్చు చేస్తే అదే చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో 50,000 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఖర్చు ప్రభుత్వ ఆసుపత్రితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఆరోగ్య బీమా లేని కుటుంబాలకు ఇది మరింత భారంగా మారుతుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా సుమారు 1,40,000 కుటుంబాలను కలుపుకొని నిర్వహించిన ఈ సర్వే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. భారత్లో మహిళల పురుషుల కంటే ఎక్కువగా అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వారికి సమాన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు.
ముఖ్యంగా వృద్ధ మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు, మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబాల్లో మహిళల ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఈ లెక్క మారే అవకాశం ఉంటుంది. లేదంటే అనారోగ్యాన్ని భరిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇది కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదు.